అయ్యగారు ఎక్కడున్నారు? తోటలో ఉన్నారమ్మా. ఎదవతొత్తు నా కొడకల్లారా, లారీలు మన ఊర్లోకి రాకుండా ఆపమని చెప్తే ఆడి చేత తన్నించుకుని ఆసుపత్రిలో 2 రోజులు తొంగొని వస్తారా? అయ్యా లారీలు ఎలాగూ తగలబెట్టలేదు, సంక్రాంతి పండుగ లేదన్నా గొడవ చేద్దామని. మనూరులోనే అన్నేం బీకలేపోయారు, ఆడూరులోనే ఆడికే పెడదాం అనుకున్నారా? 3 పూటలా ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా ఆకుతో సహా అటు ఇటు నాకడం తెలుసు. అయ్యా కిరసనాలు వాడటం వల్ల లారీ సరిగా అంటుకోలేదయ్యా. కిరసనాయ్? అవునయ్యా. ఆచారి, అయ్యా నేను నీకు చెప్పింది పెట్రోల్ కొనిమనేగా. అయ్యా పెట్రోల్ లీటర్ వచ్చి 50 రూపాయలు, అదే కిరసనాలు అయితే 35, 15 రూపాయలు మిగులుతుంది కదా అని. నీ తొక్కలో లెక్కలు గోదాట్ల దొక్క. 15 రూపాయల కక్కుర్తి పడి 5 లక్షల రూపాయల సుమను బూడిద చేసావు కదరా. ఆ పొగ చూడరా, ఆ చక్కెర ఫ్యాక్టరీలో పొగ నా కడుపు కాలుతుంటే వస్తుందిరా. 28 కోట్ల ఆస్తిని నాకు కాకుండా చేశాడు వాడి బాబు. ఆ దేవగాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. అయ్యో అయ్యారు, పావు కరిచింది, పావు కరిచింది, పావు కరిచింది. నన్ను కదా పాము కరిచింది, నువ్వెందుకంత బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ముందు ఆ పామును ఫాలో. ఆ పాము ఎక్కడికి వెళ్తుందో చూసి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావే? నా పెళ్ళం పాలు తెచ్చేసరికి పాపం దానికోసం అనుకుని పాము వచ్చింది. అయ్యగారు తోటలోకి వెళ్ళిపోతుంది. ఫాలో అవ్వు, ఫాలో అవ్వు. అయ్యా జాగ్రత్త అయ్యా, విషయం చెప్తుందేమో. ఏం కాదు. అయ్యగారు పాము పుట్లో దూరిందండి, త్వరగా రండి. ఇందులోనే దూరిందండి, ఇందులోనే. అయ్యా జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అయ్యా. ఏయ్, ఇంతమంది నా చుట్టూతో ఉన్నప్పుడు నువ్వు నన్ను మాత్రమే ఖర్చావు ఎందుకే? నువ్వెక్కడి నుంచి వచ్చావే? దేవ పంపించాడా? ఏయ్, నీ కసుబుసులు నా దగ్గర కాదు. నువ్వు ఒక్కసారి కరిస్తే వారం దాకా నీకు విషయం ఉండదు. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా, పిల్లా నీ వల్ల